సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం గోల్డ్, సిల్వర్, కాపర్, క్రూడ్ మెటల్స్ ఎలా ఉన్నాయి, ఏంటి రేట్లు, ఎక్కడికి వెళ్తాయి అనేది చూద్దాం. ప్రెజెంట్ యుద్ధము ఆగింది, సీజ్ ఫైర్ జరిగింది. దీనివల్ల క్రూడ్ ఆయిల్ అయితే దాదాపు 19%, 20% తగ్గింది. 10,700 నుంచి ఇవాళ 8,600 దగ్గరికి వచ్చింది. సో కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల మొత్తం మనకి చాలా వరకు ఈ స్టాక్ మార్కెట్లు పెరగటం, గోల్డ్, సిల్వర్ పెరగటం అనేది జరిగింది. ఇప్పుడు గోల్డ్ చూసుకుంటే 1,52,000 దగ్గరికి వచ్చింది. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే గోల్డ్ 4,640 దగ్గరలో ఉంది. దాదాపు $120 పెరిగింది. అలాగే సిల్వర్ చూసుకుంటే $72 నుంచి ఇప్పుడు $77కి వచ్చింది. అలాగే కాపర్ కూడా 1180 దగ్గర వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఈ మూడు కూడా గోల్డ్, సిల్వర్ అనేవి పెరగటం, క్రూడ్ ఆయిల్ తగ్గటం అనేది మనం చూస్తున్నాం. ఇవి మార్కెట్ని ఇప్పటికి స్టాక్ మార్కెట్స్ ఈ గల్ఫ్ కంట్రీస్లో ఎఫెక్ట్ వల్ల, వార్ వల్ల ఈ గోల్డ్, సిల్వర్ మొన్నటిదాకా కూడా బాగా తగ్గాయి. ఎందుకంటే ఇవి క్రూడ్ ఆయిల్ పెరగటం వల్ల ఈ గోల్డ్ కొనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్రూడ్ని డాలర్స్లో కొనాలి కాబట్టి ఈ డాలర్ రేట్లు పెరగటం వల్ల డాలర్ ఇండెక్స్ మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేశారు. అలాంటిది ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ అవటం వల్ల గోల్డ్, సిల్వర్ రేట్లు అయితే తగ్గాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా గోల్డ్, సిల్వర్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ టైం రేంజ్ వచ్చి $5,000 దగ్గరికి వచ్చింది. అలాగే ఇప్పుడు గోల్డ్ కూడా 1,60,000 దాకా వెళ్ళే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే సిల్వర్ చూసుకుంటే 2,80,000 అంతకుముందు మనకి హై రేటు. సో అక్కడి వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ అయితే డౌన్ సైడ్ చూసుకుంటే 2,40 దగ్గర మళ్ళీ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే గోల్డ్ చూసుకుంటే 1,47,000 దగ్గర 48,000 ఆ రేంజ్లో మంచి సపోర్ట్ అయితే కనపడుతుంది. సో క్రూడ్ ఆయిల్ తీసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ కనీసం $85 అయితే $80 వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇప్పుడు 8,000 దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా క్రూడ్ వల్ల ఎప్పుడైతే హార్మోజ్ జలసంధిలో నౌకల్ని రిలీజ్ చేస్తామో అనేది సీజ్ ఫైర్లో భాగంగా ఒప్పుకున్నారో అప్పటి నుంచి కూడా క్రూడ్ ఇంకా హార్మోజ్ జలసంధిలో కనుక నౌకలన్నీ కూడా బయటకు వస్తుంటే మాత్రం ఇంకా క్రూడ్ బాగా తగ్గి నార్మల్ రేట్కి వస్తుంది. అంతకుముందు క్రూడ్ ఆయిల్ చూసుకుంటే 6,000 అనేది ఒక నార్మల్ రేటు. అలాంటిది ఇప్పుడు ఇంటర్నేషనల్గా చూసుకుంటే ఇప్పుడు $95 దాకా వచ్చింది. అది కనీసం $80 నుంచి $80 వరకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సో $80 అంటే అరౌండ్ 8,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది అండి క్రూడు. అలాగే గోల్డ్, సిల్వర్ చూసుకుంటే మనకి గోల్డ్, సిల్వర్ అనేది ఇప్పుడు ఇంకా ప్రజెంట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2,70,000 ఆ రేంజ్ వరకు కూడా సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా కొనేవాళ్ళు అంటే ఇది కూడా ఒక పక్క ఎక్కువే కానీ ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక రైట్ ఎంట్రీ కింద తీసుకోవచ్చు. అలాగే మనం యూఎస్డి, ఐఎన్ఆర్ కూడా చూసుకుంటే డాలర్తో పోలిస్తే అంతకుముందు యూఎస్డి వచ్చి 96 రూపీస్ దాకా వచ్చింది. అలాంటిది ఇప్పుడు డాలర్లతో పోలిస్తే ఇవాళ 92.96 వచ్చింది. సో అంటే ఇంకా 0.5% స్ట్రాంగ్ అయింది. సో 0.5% రూపీ స్ట్రాంగ్ అయింది. సో చాలాసార్లు ఏమైందంటే ఇప్పుడు ఇది ఒకటి ఈ క్రూడ్ ఆయిల్ తగ్గటం వల్ల ఈ పేమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం డాలర్లో పే చేయాల్సి కాబట్టి ఈ మొత్తం ఫారెన్ అమౌంట్స్ అన్నీ కూడా క్రూడ్ ఆయిల్కి వెళ్ళిపోతుంది. అలాంటిది ఇప్పుడు అందువల్ల రూపీ వీక్ అయింది. సో ఇప్పుడు రూపీ వచ్చి స్ట్రాంగ్ అయింది. ఇప్పుడు 93 దాకా వచ్చింది. సో ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే ఆర్బీఐ రెపో రేటు కూడా ఇప్పుడు యథాతథంగా వడ్డీ రేట్లు ఉంచారు. కాబట్టి అవి కూడా పెద్దగా పెరిగే అవకాశాలు లేవు కాబట్టి ఈ యొక్క రూపీ స్ట్రాంగ్నెస్ మెయింటైన్ అవుతుంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో రూపీ వచ్చి 91 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంతకుముందు మనం చూసుకుంటే 87 ఆ రేంజ్ దాకా ఉంది.
సో, దాని ప్రభావం గూడా గోల్డ్ మీద పడి గోల్డ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రూపీ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో గోల్డ్ కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది అడుగుతున్నారు లాస్ట్ టైము ఈ గోల్డొచ్చి రూ. 1,00,000 కూడా రావచ్చు కదా! ఛాన్స్ ఉందా? అని అడిగారు. బట్ వాళ్ళందరికీ ఏంటంటే మనం 1,25,000 అప్పుడు మినిమమ్ లెవెల్ అనుకున్నాం. ఇప్పుడు మరి లాస్ట్ టైము 1,86,000 దాకా ఎళ్ళింది. ఇప్పుడు కూడా అక్కడికెళ్తదా అంటే ప్రెజెంట్ అయితే గోల్డ్ అనేది ఒక రేంజ్‌లో ఉంది. సో, ఇదేంటంటే 1,40,000-1,55,000 మధ్యలో రేంజ్‌లో ఉంది. ఇంటర్నేషనల్‌గా చూసుకున్నా $4,400 నుంచి ఇప్పుడు $4,700-800 ఇప్పుడు ఇంకా మనం రాబోయే రోజుల్లో $5,000 కూడా వస్తుంది. అయితే ఇప్పుడు గోల్డ్‌ని అంతకుముందు ప్రపంచ దేశాల్లో బ్యాంకులు కూడా కొంటున్నాయి అనుకున్నాం. దానివల్ల అంత రేటు పెరుగుతుందని. ఇప్పుడు మరి వాళ్ళు అదే కొంటుంటారా? ఏం చేస్తారు అని చూసుకుంటే, ఇప్పుడు క్రూడు అన్‌స్టేబుల్‌గా ఉంది కాబట్టి, స్టెబిలిటీ అయ్యే వరకు కూడా ఈ బయింగ్ ప్రోగ్రామ్ అనేది జరగకపోవచ్చు. కాబట్టి ఏమవుతుందంటే టెంపరరీగా పెరుగుతున్న ఒక రేంజ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఒక రేంజ్‌లో ఉంటాయి. సో, తర్వాత రేంజ్ టు లో లెవెల్‌లో మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి మనకి. సో, కాబట్టి గోల్డ్, సిల్వరు యావరేజ్ అంతకుముందులాగా 4,00,000 వస్తదా సిల్వరు అంటే, ప్రెజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే, అంతకుముందు $100 $120కి వచ్చింది 4,00,000 ఉన్నప్పుడు. ఇప్పుడు లో లెవెల్ వచ్చి ఇప్పుడు $70 నుంచి ఇప్పుడు పెరుగుతుంది. సో, $80 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే 2,70,000 ఆ రేంజ్ వరకు ఛాన్స్ ఉంది. థాంక్ యూ అండి. నమస్తే.